హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటన్నిటి మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్సులు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతున్నాయి. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుండి జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, కరెంట్ అఫైర్స్ మీకు ఫ్రీగా అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అదేవిధంగా వీడియో చూస్తున్న మిత్రులందరూ వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి మిత్రమా. అదేవిధంగా మీకు తెలిసినటువంటి వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క మిత్రులకు కూడా షేర్ చేయండి. రైట్, ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, డిఎస్సి ఫలితాలు ఎప్పుడు అని మనకు హెడ్డింగ్ అయితే కనిపిస్తుంది. విజయ క్రాంతి పేపర్లో వచ్చింది, విజయ క్రాంతి పేపర్లో. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రంలో 11,062 టీచర్ పోస్టులకు ఈ ఏడాది జూలై 18 నుంచి ఆగస్టు 50 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించిన విద్యాశాఖ పరీక్షలు ముగిసి 3 నెలలైన ఫైనల్కి విడుదల చేసి 20 రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఫలితాలు విడుదల చేయలేదు. డిఎస్సి పరీక్షలపై నాంచివేత ధోరణి వల్ల లక్షల మంది అభ్యర్థులు ఆందోళన అయితే చెందుతున్నారు. వెంటనే పరీక్ష ఫలితాలు విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి నియామక ప్రక్రియను పూర్తి చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. అభ్యర్థుల ఆందోళనను విద్యాశాఖ ఇప్పటికే పట్టించుకోవాలని కోరుతున్నారు. సో రావుల రామ్మోహన్ రెడ్డి గారు నిన్న ఈ ప్రకటన రిలీజ్ చేయడం అయితే జరిగింది. రైట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఫలితాలు ఇంకో మనకి ఇది 27 ఈరోజు. సో 28 ఉంది, 29 అయితే సండే ఉంది, సో 30 ఉంది, అంటే 2 డేస్ మిగిలి ఉంది. సో ఈ 2 డేస్లలో వీళ్ళు రిలీజ్ చేస్తారా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. సో దాని తర్వాత కొల్ల రిలీజ్ కాలేదనుకోండి, సో లేట్ అవుతుంది అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని చూసుకున్నట్లయితే ముఖ్యంగా డిఎస్సి జిఆర్ఎల్కి సంబంధించి అయితే ఈ 2 డేస్లో కూడా వచ్చే అవకాశం అయితే తక్కువగానే ఉంది. సో చూద్దాం, వేచి చూద్దాం. వాళ్ళైతే మేము ఇస్తాము ఈ నెల ఎండింగ్ అలా అని అన్నారు కాబట్టి ఒక విషయాన్ని. రైట్, ఇక్కడ డిఎస్సి జిఆర్ఎల్కి సంబంధించి ముఖ్యంగా 2 విషయాలు మనం గమనించాలి. ఈ 2 డేస్ వెయిట్ చేద్దాం. సో రాకుంటే మాత్రం తప్పకుండా మీరైతే ప్రతి ఒక్క అభ్యర్థి ఏదో ఒక విధంగా డిఎస్సి జిఆర్ఎల్కి సంబంధించి వినతి పత్రాలు కావచ్చు, లేకుంటే మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, మీకు అందుబాటులో ఉన్నటువంటి ఏ మినిస్టర్ వచ్చినా తప్పకుండా అక్కడ ఉన్నటువంటి డిఎస్సి అభ్యర్థులు జిఆర్ఎల్ విడుదల కోసము ఆ వినతి పత్రాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేయండి మిత్రమా. లేకుంటే మాత్రం ఇంకా లేట్ అవుతుంది. కాబట్టి 2 డేస్ వెయిట్ చేసి సో అక్టోబర్ ఫస్ట్ నుండి మీరైతే డిఎస్సి జిఆర్ఎల్ విడుదల కోసం అయితే మళ్ళీ వినతి పత్రాలు అయితే తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి తప్పకుండా ఇస్తేనే సో ఆ ప్రక్రియకు సంబంధించినటువంటి రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. లేకుంటే మరి వీళ్ళు ఇంకా లేట్ చేస్తూ ఉంటే సో చాలా ఇబ్బంది అవుతుంది, మెంటల్ స్ట్రెస్ అవుతుంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులకు ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటుందో నాకు ఆల్రెడీ తెలుసు. నేను కూడా 2017 అప్పుడు రాసినప్పుడు ఇదే సేమ్ ఇలాంటి టెన్షన్ ఎదుర్కొన్నాం మేము కూడా. సో మీరు ఒక విషయాన్ని అయితే మనం వినతి పత్రాల ద్వారా ఆ యొక్క సమస్యను చెప్పే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఇక్కడ ఏ మినిస్టర్ ఉన్నా ఆ మినిస్టర్కి వినతి పత్రాలు ఇవ్వండి. సో ఆ విధంగా సమస్య అయితే తొందరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మొత్తానికైతే ఆ డిఎస్సి జిఆర్ఎల్ కోసం 2 డేస్ వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అక్టోబర్ 1 నుండి అయితే ఈ యొక్క ప్రక్రియను స్టార్ట్ చేస్తే చాలా బెటర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. సో దాన్ని గమనించండి. రైట్, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉపాధ్యాయుల సర్దుబాటుకు కసరత్తు అయితే జరుగుతుంది. సో ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీల వివరాలు ఒకసారి మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ చూడండి, ఈ జిల్లాలో 335 మంది అయితే టీచర్స్ల కొరత ఉంది మన యొక్క ములుగు జిల్లాలో. ఇక్కడ మొత్తం ఉన్నత పాఠశాలలు 44 ఉన్నారు. 44 పాఠశాలలు ఉంటాయి, హై స్కూలు. 4,501 మంది పిల్లలు ఉన్నారు. 363 టీచర్స్ పనిచేస్తున్నారు. ఇంకా 307 ఖాళీలు కావాలి. 56 మంది టీచర్లు మిగిలి ఉన్నారు. అంటే ఈ 56 మంది టీచర్లను అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది పక్క స్కూల్ నుండి. ప్రాథమిక ఉన్నత స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి
దాంట్లో 44 ఉంటే దాంట్లో 360 టీచర్లు ఉన్నారు. 97 ఏమో టీచర్స్ పనిచేస్తున్నారు యూపీఎస్ స్కూళ్ళలో. 84 ఏమో టీచర్స్ ఉంటే ఇంకా 13 టీచర్స్ మిగిలి ఉన్నారు. సో ఈ 13 మంది టీచర్లు ఎవరైతే ఉన్నారో వీరిని వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ప్రాథమిక ఉన్నతలో యూపీఎస్లో ఎడ్జిట్ ఉపాధ్యాయులు ఎంతమంది ఉన్నారంటే 86 మంది ఉన్నారు. 91 ఏమో ఇంకా ఖాళీ ఉన్నాయి. ఇంకా 5 మిగిలి ఉన్నారు. అంటే 5 వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పిఎస్ ప్రైమరీ స్కూల్ మొత్తం 269 ఉన్నాయి. ఇక్కడ పిల్లలు వచ్చేసరికి 7240 ఉన్నారు. సో టీచర్స్ 469 మంది పనిచేస్తున్నారు. ఇంకా 477 ఖాళీలు ఉన్నాయి. సో 8 టీచర్లను అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. సో దాదాపుగా ఇంకో 469 పోస్టులు అయితే ఇంకా ఉన్నాయి. సో ఈ డిఎస్సిలా కొన్ని పోస్టులు ఫిలప్ చేసినా ఇంకా దాదాపు ఒక 200 పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ములుగు జిల్లాలో ఇంకా 200 ఖాళీలు అయితే ఈజీగా నెక్స్ట్ డిఎస్సిలో ఉంటుంది. వాళ్ళు కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే సో ఇంకో 200 ఖాళీలు అయితే ఈజీగా ఈ యొక్క ములుగు జిల్లాలో ఉండబోతున్నాయి, గమనించండి. రెండో విషయం, ములుగు జిల్లాకు సంబంధించి 317 అనేది కసరత్తు పూర్తయింది. సీఎంఓకి ఫైల్ పంపించారు. సో ఒకవేళ 317 తోటి దీని ద్వారా టీచర్స్ని వారి జిల్లాల్లోకి పంపించినట్లయితే ములుగు జిల్లాలో ఖాళీలు అనేటివి పెరగడం కూడా జరుగుతాయి, గమనించండి. ఎందుకంటే ములుగు జిల్లాలో ఎక్కువగా వరంగల్ అర్బన్లో ఉన్నటువంటి టీచర్స్ ఎక్కువ మంది పనిచేస్తుంటారు, హన్మకొండ వరంగల్ సైడ్లో. సో టీచర్స్ వారి జిల్లాలకు కేటాయించినట్లయితే ఈ ములుగు జిల్లాలో ఫ్యూచర్లో ఎక్కువగా ఖాళీలు అనేటివి అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంది, గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఇది ములుగు జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి విషయాలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుండి అక్కడ ప్రతి క్లాస్కి ఒక టీచర్ను పెడతారంట ప్రైమరీ స్కూళ్ళలో, గమనించండి. తొలుత ప్రభుత్వ స్కూళ్ళలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తామని చెప్తున్నారు అక్కడ మంత్రి. సంస్కరణల అమలు, ప్రమాణాల మెరుగుదలలో టీచర్ల భాగస్వామ్యం ఉండాలని చెప్పారు. 5 ఏళ్లలో దేశంలోనే ఆదర్శంగా ఏపీ స్కూళ్ళను తయారు చేస్తామని టీచర్గా మారి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టిన మంత్రి లోకేష్. శ్రీకాకుళంలో ఎలిమెంటరీ స్కూల్ తనిఖీ చేసిన మంత్రి లోకేష్. ఇక్కడ ఎందుకంటే ఈ న్యూస్ చెప్పేది ఎందుకంటే వచ్చే ఏడాది నుంచి ప్రతి క్లాస్కి ఒక టీచర్ను పెడుతున్నారు, అక్కడ పెడతామని చెప్తున్నారు. అదేవిధంగా తెలంగాణలో కూడా క్లాస్కి ఒక టీచర్ని ఉంటే ప్రైమరీ స్కూళ్ళలో సో ప్రతి ఒక్క డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులకు ఎక్కువ మందికి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి స్కూల్లో 5 క్లాసెస్ ఉంటాయి కాబట్టి 5 మెంబర్స్ టీచర్స్ ఉంటే తప్పకుండా ఆటోమేటిక్గా స్ట్రెంత్ పెరుగుతుంది, విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, క్వాలిటీ ఎడ్యుకేషన్ అందుతుంది పేద విద్యార్థులకు. సో అదేవిధంగా ఎట్ ఏ టైం నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అనేటివి కూడా వస్తాయి కాబట్టి సో ప్రభుత్వం ఈ విధమైనటువంటి ఆలోచన చేస్తే బాగుంటుంది. రైట్, ఇక్కడ మన దగ్గర విద్యా కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. దానికి ఆకునూరి మురళి గారు చైర్మన్గా ఉన్నారు. సో ఆ చైర్మన్ యొక్క ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది, ప్రతి క్లాస్కి ఒక టీచర్ని ఇవ్వాలని. సో ఆ యొక్క ప్రిపరేషన్లో మన విద్యా చైర్మన్ కూడా ఉన్నారు, గమనించే ప్రయత్నం అయితే చేయండి. ఫ్యూచర్లో ఎడ్యుకేషన్లో చాలా మార్పులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్ రిక్రూట్మెంట్కి కూడా సంబంధించి గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 317 పై కసరత్తు అయితే పూర్తి అయింది. సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి చేరిన ఫైల్ 2-3 రోజుల్లో ప్రకటన నిన్న రావడం జరిగింది. సో ముఖ్యంగా ఇక్కడ వచ్చిన అందరు టీచర్లను పంపిస్తారా అంటే లేదు. ఇక్కడ ఓన్లీ ఎవరెవరిని పంపిస్తున్నారంటే స్పౌజ్ ఉన్నవారికి మెడికల్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్కు సంబంధించిన దరఖాస్తులు మాత్రమే, వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మిగతా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే 317లో వచ్చిన టీచర్స్ ఉన్నారో వారిని మాత్రము అక్కడే ఉంచే ప్రయత్నం అయితే ఉంటుంది. ఇక్కడ దీని ప్రకారం చూసుకున్నట్లయితే ఆ ఫైల్లో ఓన్లీ స్పౌస్ కేటగిరీ, మెడికల్, మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి. స్థానికత అని అన్నారు సరే. సో దీన్ని ఎక్కువగా ఇది లేదని చాలామంది ఆ ఫైల్లో చాలామంది టీచర్స్ అయితే చెప్తున్నారు. సో ఓన్లీ భార్యాభర్తలకు ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది, స్పౌజ్ ఉన్న వాళ్ళకి. తర్వాత మెడికల్ వాళ్ళకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన దరఖాస్తులని ఫస్ట్ పరిష్కరిస్తారు. సో ఆ యొక్క టీచర్స్ని వారి యొక్క జిల్లాలకు పంపే ప్రయత్నం అయితే ఫస్ట్ చేస్తారు. తర్వాత స్థానికత ప్రకారంగా ఇయర్లీ కొంతమంది షిఫ్ట్ అంటే విడతల వారీగా వీరిని పంపే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఈ విధంగా సబ్ కమిటీ అనేది రేవంత్ రెడ్డి గారికి ఫైల్ పంపినట్లు ఉన్నటువంటి సమాచారం. నెక్స్ట్ ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు చివరి తేదీలు చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. మనకు ఎన్టీపీసీకి సంబంధించి 250 పోస్టులు ఉన్నాయి. సెప్టెంబర్ 28 వరకు లాస్ట్ డేట్ ఉంది, అంటే రేపటి వరకు. నెక్స్ట్ ఇక్కడ నేవీకి సంబంధించి ఎస్ఎస్సికి సంబంధించి స్టాఫ్ సెలెక్షన్లో 250 ఖాళీలు ఉన్నాయి. చివరి తేదీ సెప్టెంబర్ 29 ఉంది, ఎల్లుండి వరకు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ NIACL సంబంధించి 170 ఖాళీలు ఉన్నాయి.
లాస్ట్ డేట్ సెప్టెంబర్ 29 ఉంది. అప్లై డేట్ గమనించండి. సిఐఎస్ఎఫ్ సంబంధించి 1130 కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి సెప్టెంబర్ 30 వరకు చివరి తేదీ ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించి 345 పోస్టులు ఉన్నాయి. లాస్ట్ చివరి తేదీ సెప్టెంబర్ 30 వరకు ఉంది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ ఐటీబీపీకి సంబంధించి 819 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 1 చివరి తేదీ ఉంది. తెలంగాణలో 1284 ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి చివరి తేదీ అక్టోబర్ 8 ఉంది. అదేవిధంగా యూపీఎస్సీ ఈఎస్సీకి సంబంధించినటువంటి 232 పోస్టులకు సంబంధించి అప్లై చివరి తేదీ అక్టోబర్ 8 ఉంది. అదేవిధంగా ఇస్రోలోకి సంబంధించి హెచ్ఎస్ఎఫ్సిలో 103 పోస్టులు ఉన్నాయి. దీని చివరి తేదీ కూడా అక్టోబర్ 9 వరకు ఉంది, గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ అదే ఎస్ఎస్సిలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 39,481 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలకు చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 14 ఉంది, గమనించండి. అదేవిధంగా ఆర్ఆర్బీకి సంబంధించి 11,558 పోస్టులు ఉన్నాయి. మొత్తం దీని చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 20 ఉంది, గమనించండి. సో ఆర్ఆర్బీకి సంబంధించినటువంటి సిలబస్ ఏ విధంగా చదవాలి, ఏ సిలబస్ ఉంటుంది, టాపిక్స్ ఏముంటాయి అనే విషయాన్ని నేను మీకు తొందరలోనే ఆ వీడియోను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. తప్పకుండా ఈ పోస్టులను అయితే ప్రతి ఒక్క అభ్యర్థి డిఎడ్ అండ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా మంచి పోస్టులు అవి, శాలరీ బాగుంటుంది, అంటే ఆ ఉద్యోగం కూడా చాలా బాగుంటుంది, గమనించే ప్రయత్నం చేయండి. తెలంగాణలో 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 21 లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 139 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీని చివరి తేదీ అక్టోబర్ 25 వరకు ఉంది, గమనించే ప్రయత్నం చేయండి. ఇది కూడా నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేశాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు 2 రోజుల ఛాన్స్ ఉంది. సో అప్లై చేసుకుని ఇంతకుముందే చెప్పాను, ఎన్టీపీసీకి సంబంధించి ఈ నెల 28 అయితే చివరి తేదీ ముగియనుందని చెప్పాను. అదేవిధంగా ఇక్కడ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూసుకుంటే పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ గారు ఇక్కడ దేశీయంగా అభివృద్ధి చేసిన 3 సూపర్ కంప్యూటర్లను ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారు. శాస్త్రీయ పరిశోధనల కోసం 130 కోట్లతో పూణే, ఢిల్లీ, కోల్కతాలో ఏర్పాటు చేసిన పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. పరమరుద్ర అనే సూపర్ కంప్యూటర్ను ప్రారంభించడం జరిగింది. వాతావరణ పరిశోధనల కోసము 850 కోట్లతో రూపొందించిన హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్ సంబంధించి సైతం దాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించడం అనేది జరిగింది. ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. రైట్, ఇక ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చినటువంటి అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా. ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాము. మీరైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క మిత్రుని కన్నా షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.